హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పును వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా వేయించుకొని ఇవన్నీ వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి నేను సేమియా వేసుకుంటున్నానండి. సేవియన్ అంటారు కదా, చిన్నగా ఉన్నవి సేవియన్ అంటారు వీటిని. ఇవి 1 కప్పు నిండుగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 or 2 minutes వేయించుకోవాలి. ఇవి త్వరగా మాడిపోతాయండి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే వేయించుకోవాలి, లేదంటే ఇలా తిరిగేసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ 1 or 2 minutes వేయించేసుకొని మనం వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా పాలు, 1/2 కప్పు దాకా నీళ్లు తీసుకున్నాను. టోటల్గా 2 కప్పులు వేసుకున్నాను. పాలని ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మీగడ వస్తుంది కదా, ఆ మీగడిని ఈ పాలలోకి కలుపుకుంటూ ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సేవియన్ ఒక 2 నుంచి 3 నిమిషాల లోపలే మనకి ఉడికిపోతాయండి. టైం ఎక్కువ తీసుకోదు ఉడకడానికి. సో మనం ఇలా పాయసం చేసేటప్పుడు ఇలా పల్చగానే ఉండాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టి పడుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో 1 కప్పు దాకా చక్కెర వేసుకున్నాను. మీరు స్వీట్ ఎంత తినగలరో చూసుకొని అంత చక్కెర వేసుకోండి. ఇంకా సేవియన్ కూడా ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లో 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇంతే అండి, సేవియన్ పాయసం అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఎలా ఉందన్న కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.